గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందించారని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెమిటి వెంకన్న యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ అన్నారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందించారని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 31 స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ తన కౌన్సిలర్లతో పాటు మరో 3 స్వతంత్ర కౌన్సిలర్లను కలుపుకొని చైర్మన్ మురిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్గా మహమ్మద్ షఫీవుల్లాలను ఎన్నుకొని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా మున్సిపల్ పాలక వర్గంతో కలిసి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారని, అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టి సూర్యాపేట మున్సిపాలిటీ హస్తగతం చేశారన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను గాలికి వదిలిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. గత ప్రభుత్వాలలో జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మురిశెట్టి నివేదిత లక్షాది ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులకు కోఆప్షన్ రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవులను నియమించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా కుమ్మరికుంట్ల వేణుగోపాల్ని అధిష్టానం అనుమతితో ఖరారు చేసినట్లు డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. The constitutions of India as we law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. విప్ అనేది ఇవ్వడం జరిగింది. 31 మంది సభ్యులకి మేము మా విప్ని తెలియజేశామని కూడా. అండ్ సెకండ్ తర్వాత ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? So kindly take the visuals, please. Andre, అందరూ kindly take the visuals. Please count it. Press సోదరులు కొంచెం జరగండి ప్లీజ్. లైవ్ స్ట్రీమింగ్ నడుస్తుందండి. సార్ ప్లీజ్ మూవ్ aside. Sir, 34 sir. 34. Yeah, independents ఉన్నారండి లెఫ్ట్ సైడ్. Independents 2 sir. 3 members sir. 3 independents. సో అది వీడియోగ్రాఫ్ చేసుకోండి. ప్రెస్ సోదరులు కొంచెం జరగండి. 4 ఓకే. ఆ 3 ఇండిపెండెంట్ కూడా పేరు రాసుకోండి, విజువల్ తీసుకోండి. సేమ్ థింగ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇలానే, వైస్ ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రక్రియ అయిపోయింది. సో వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా నేను వాళ్ళకు వెల్కమ్ చెప్తూ, ఇంకా ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ముందు సూర్యాపేట కూడా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూడా పాల్గొవాల్సింది కోరుతున్నాం సార్. Congratulations, Amma. Thank you, sir. Thank you. Okay. Sir, ఒక్కసారి ఓకే. అడేవారు
పేట మున్సిపాలిటీకి సంబంధించి పై చైర్మన్ ఎన్నికైనటువంటి శ్రీ ఎండి షబీవుల్లా గారి ద్వారా గౌరవ స్పెషల్ ఆఫీసర్ మరియు ప్రిన్సిపల్ కమిషనర్ అదేవిధంగా అందరూ గార్లెండ్ తోటి సెలవుతో సన్మానిస్తున్నారు. మున్షెట్టి నివేదిత గారు, షఫీవుల్లా గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఈ రథంలో ఎక్కాలి. మహిళా కౌన్సిలర్లు ముందర రథంలో ఎక్కండి దయచేసి. ముందర ఇంకో రథం ఉంది, అందరూ కూడా ముందర రథంలో ఎక్కాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ముందు భాగంలోకి రండి, రథం ముందు భాగంలోకి రండి దయచేసి అందరు కూడా. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఎక్కడి మహిళా వాళ్ళు మహిళా కౌన్సిలర్లకు ఛాన్స్ చేయండి దయచేసి. రథం మీద మహిళా కౌన్సిలర్లకు ఛాన్స్ చేయండి దయచేసి. లేదా ఓకే రండి, చలో రాణి స్టార్ట్. దాడులన్నీ జరిగిన గానీ నడవలేదు ఏమనుకున్నా అంతకంతా ఎప్పుడు ఎదిగాడు. రోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం వల్లి దేవంతు వల్లే సాధ్యం మనవంతు.
ఉంది తెలంగాణలో వలదిల్లో మోగిదే వలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో కంగ్రాట్స్ మేడం. నా కంగ్రాట్స్. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మరుసటి నివేదిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఎండి షఫీవుల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వీరితోటి నేను సూర్యాపేట పురపాలక సంఘం చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Having been elected as Vice Chairman of Suryapet Municipal Council, do swear in the name of God solemnly affirm that I will not directly or indirectly communicate or deliver to any person or person any matter which shall be brought under my consideration or shall become known to me as the presiding officer, except may be required for the due discharge my duties. కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లందరికీ నా మీద నమ్మకంతో సపోర్ట్ చేసిన అందరికీ మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. చైర్పర్సన్ గా ఉండి నా మీద నమ్మకాన్ని ఉంచండి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. థ్యాంక్ యూ. వేదిక మీద మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత గారికి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి గారికి, మరి మున్సిపల్ స్టాఫ్కు, మరియు ఇప్పుడే మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే పార్టీ మా ఇద్దరిని ఎలక్ట్ చేసి ఇక్కడికి పంపిందో, మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా 24/7 ఎప్పుడైనా అందుబాటులో ఉండి ఎలాంటి కార్యక్రమం అయినా కూడా పార్టీ పరంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పేరు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలు, మనకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా మనం అందరం కూడా మనం ప్రయత్నం చేసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు జిల్లా కాంగ్రెస్